జపాన్ ఇండియాకి సపోర్ట్ చేస్తుంది శాంతి కుదర్చండి అని. తర్వాత ఎంటైర్ ఆఫ్రికన్ కంట్రీస్, లాటిన్ అమెరికా, బ్రిక్స్ అధ్యక్షురాలుగా దీనికి ఆ స్థానం ఉంది. ఇటు ట్రంప్, ఇటు బెంజమిన్ నెతన్యాహు ఇరానియన్ ప్రెసిడెంట్తో ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం ఆ లెవెల్లో జరుగుతుంది. కాబట్టి ఈ శాంతి ఒప్పందం న్యూఢిల్లీలోనే త్వరలో జరగబోతుంది. కాబట్టి ఇది చెప్పొచ్చు. తర్వాత ఈ ప్రైమ్ మినిస్టర్ మోడీ ట్రంప్తో మాట్లాడింది ఇదే విషయం. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈసారి మళ్ళా యుద్ధాన్ని ఆపాల్సిందే, హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ అవ్వాల్సిందే, మేమంతా ఇబ్బంది పడుతున్నాం, ప్రపంచం ఇబ్బంది పడుతుంది, ఎట్టి పరిస్థితుల్లో మీరు శాంతి ఒప్పందాన్ని రమ్మనే ట్రంప్కి మోడీ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఇది అంత ఈజీ కాదు. ట్రంప్తో మాట్లాడడం, బెంజమిన్ నెతన్యాహుతో ఇరాన్ ప్రెసిడెంట్తో మాట్లాడడం కుదరదు. ఆల్రెడీ ఇరానియన్ ప్రెసిడెంట్ ప్రామిస్ చేశారు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఏమని, మేము శాంతి ఒప్పందం మా కండిషన్స్ అని. దీంట్లో భాగం 2 ఇప్పుడు అమెరికా 15 కండిషన్స్ పంపించింది యుద్ధానికి. అందులో ఆర్థిక ఆంక్షలు మీ మీద తొలగిస్తాం, తర్వాత శాంతికి మేము ప్రమోట్ చేస్తాం, ఇది శాంతి అణు కార్యక్రమానికి ఇప్పుడు ఇంధనాన్ని మాకు అప్పచెప్పండి, తర్వాత టెర్రరిస్ట్ వర్గాలని ప్రాక్సీస్ని సపోర్ట్ చేయకుండా అంటూ 15 ఒప్పందాలు. ఇటు ఇరాన్ ఏం చెప్తుంది, నష్టపరిహారం అమెరికా వెకేట్ చేయాలి, అమెరికా ఇజ్రాయెల్ ఎప్పుడు అటాక్ చేయమని మాకు లీగల్ అగ్రిమెంట్. ఇందులో ఏంటంటే